హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీస్ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనకి తొలి ఏకాదశి ఫెస్టివల్ రోజుది అనమాట, సాటర్డే రోజు అనమాట. ఇది ఏంటి అని అంటే ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు తక్కువగా ఉన్నాయి కదండి. సో వర్షం కోసం ప్రతి ఊర్లో ఏదో ఒక పండగలాగా చేసుకుంటున్నారు కదా, అలానే మా సైడ్ అనమాట. ఇది మనకి వెలుగొండ నుంచి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అలా పడుతుంది అనమాట ఇక్కడికి వెళ్ళడానికి. సో 1 వీక్ అంతా ఇలా భజనలు చేసుకుంటూ ఊర్లో తిరుగుతారనమాట. ఆ తర్వాత అక్కడికి కూడా భజనలతోనే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇలా అందరూ భజనలు చేస్తూ దేవుడికైతే నైవేద్యం సమర్పిస్తారనమాట. అంటే వర్షం రావాలి, మంచిగా పంటలు పండాలి రైతులకి అని చెప్పేసి ఇలా ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటారనమాట. ఊరు జనం అంతా వెళ్తారు అక్కడికి. అలానే ఆ రోజు ఏంటంటే దీనికి ఉన్న చరిత్ర ఏంటి అంటే, ఫారెస్ట్లో ఒక కొండ మీద వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి ఉంటారనమాట, ఇంకో కొండ మీద వీరభద్ర స్వామి ఉంటారు. సో వాళ్ళిద్దరికి ఎప్పుడు ఏదో గొడవ జరుగుతున్న సిచ్యువేషన్లో గంగమ్మ తల్లి వచ్చేసి వాళ్ళిద్దరిని విడగొట్టి శాంతింపజేసి ఉంటుందంట. ఆ టైంలో మనకి 7 వంకలు అనేవి కనిపిస్తాయి. ఇది మనం 7th వంక అనమాట. ఇది వచ్చేసి ఈ వంకకి యువతల లక్ష్మీనరసింహ స్వామి ఉంటే, అవతల వచ్చేసి వీరభద్ర స్వామి అయితే ఉంటారనమాట. సో గండా దీపాలతో మనకి నైవేద్యం సమర్పించడానికి అయితే వెళ్తున్నారనమాట ఇక్కడ. ఏంటంటే ఇక్కడ ఒకరు లక్ష్మీనరసింహ స్వామి దగ్గర సమర్పిస్తే, ఇంకొకరు వచ్చేసి వీరభద్ర స్వామి దగ్గర నైవేద్యం అనేది సమర్పిస్తారనమాట. సేమ్ ఇక్కడ కూడా సేమ్ భజనలతోనే వెళ్తారనమాట. సో మనం వెళ్ళాల్సిన దారి అయితే ఇలానే ఉంటుందండి. జస్ట్ ఒకరు వెళ్తే ఒకరు యువతలకు వచ్చేలాగా. ఇది లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లో ఉంటుందన్నమాట విగ్రహాలన్నీ కూడా. సో వీరభద్ర స్వామి టెంపుల్లో వచ్చేసి విగ్రహాలు అయితే ఉంటాయి. అలానే శివలింగం కూడా ఉంటుందండి. ఇక్కడ నుంచి ఈ గుహలో నుంచి మనం యాగంటి వరకు వెళ్ళొచ్చు అనేది కూడా ఒకటైతే ఉందండి. సో క్లారిటీగా అయితే తెలియదండి. మనం ఇక్కడికి ఎప్పుడు కూడా వెళ్ళలేమండి. ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే వెళ్ళగలం అనమాట. సో ఇది మ్యాక్సిమం 12-13 ఇయర్స్ బ్యాక్ జరిగిందంట. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగిందనమాట. సో ఈ వీడియో మీకు అయితే నచ్చిందా, ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ జ్యువెలరీ అప్డేట్స్తో పాటు ఇలాంటి అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సబ్స్క్రైబ్ చేసుకోండి.